పాకిస్తాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసిందిరా ఇందిరాగాంధీ పాకిస్తాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసింది. ఇవాళ ఉన్న దేశ ప్రధాని సుమారు దాన్ని ముక్కలు చేస్తున్నాడు, కీమ కూరుతున్నాడు రా. బలోచిస్తాన్ ఆల్రెడీ పాయ్, నాకు తెలిసి గిల్గిట్ బల్తిస్తాన్ కూడా అలా చేతిలో ఏమి ఉండదు. కాశ్మీర్ అంటావా ఇదిగా భారత్కే వస్తుంది. పంజాబ్ ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు. ఈ మన ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఈ సింధ్ అయితే సంకనాకి పోతుంది. పస్తూనిస్తాన్ అక్కడికనే మొదలైంది. దీనికి అంతటికి కారణం ఏం తెలుసా? నా జగ్గులర్ వేన్లో కాశ్మీర్ ఉంది అని ఇట్లా కొట్టిండు చూడిపోయాడు ముల్లా మునీర్. ఇది ఎవడు తెలుసా? ఆయనకి కొత్త పేరు వచ్చింది, #డ్రైవర్, షాబాజ్ షరీఫ్ డ్రైవర్ అని. జీప్ నడిపిస్తున్నాడు ఇట్లాడు. షాబాజ్ షరీఫ్ గారు కూర్చుంటే ఇట్లా అద్దాలు పెట్టుకొని కూర్చున్నాడు, ఈడు జీప్ నడిపిస్తున్నాడు. ఈ జీప్ డ్రైవర్ గానికి ఇంత ఉంటే భారతీయుడు లెక్క మాకెంత ఉండాలరా? అరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీకు కేవలం అదొక భూభాగం. ప్రతి భారతీయుడికి నా దేశంలా అమ్మ భరతమాత అని అంటాం. ఎందుకు చెప్పాలనా? ఇస్ మిట్టీ కో హమ్ మా కైతే హై, అమ్మా అని పిలుస్తాం ఈ మట్టిని మేము. మీకు అది కేవలం ఒక భూభాగం. మాతో అంతా మీకు ఉంటుంది. అయినా వీళ్ళు ఎందుకు ఓడిపోతారు తెలుసా ఫ్రెండ్స్? యుద్ధాలు? ఈ ముల్లా మునీర్ గాడికి పెద్ద బిజినెస్లు ఉన్నాయి. ఈడ ఆస్తులే డిక్లేర్ చేసినాయి 6,77,54,636 అంట. ఇది డిక్లేర్ చేసిందే. ఐషా సిద్దికి అని చెప్పి ఒక బుక్ రాసింది, మిలిటరీ INCN అని. ఆ బుక్లో రాసి పాకిస్తానీ మిలిటరీ ఏదైతే ఉన్నదో ఏ బిజినెస్లు చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది, అందుకే ఇలా దాంట్లో కరప్షన్ ఎందుకు ఉంటుంది అని చెప్పిండ్రు. వీళ్ళ దగ్గర ఉన్న ఫౌండేషన్స్ ఉన్నాయనంట పైసలు సంపాదించుకోనికే. ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, షహీన్ ఫౌండేషన్, భైరా ఫౌండేషన్ అని చెప్పి ఇట్లాంటి ఫౌండేషన్లు ఉన్నాయంట. ఈ ఫౌండేషన్లలో నిజంగా ఎవరికన్నా మద్దతు తెలుపుతారా అని అంటే కేవలం ఎవడు లబ్ధి చేసిండు అని అంటే ఈ ముల్లా మునీర్ గాడు ఎక్సెట్రా ఆర్మీ జనరల్ తప్ప, పాకిస్తానీ చీఫ్ ఆర్మీ జనరల్ తప్ప, పాకిస్తానీ సైనికులకు కానీ పాకిస్తానీ ప్రజలకు కానీ ఈ నా కొడుకులతోని నయా పైసా లాభం పడలే. అవే పైజామా నాడలతోనే ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళు. ఆఖరిగా సౌదీ అరేబియా కూడా ఇలా నిలగొడుతుంది. బిచ్చప్ నా కొడుకులు ఈడ కూర్చొని బిచ్చం అడుగుతున్నారు, చల్ నడురి అని చెప్పి ఇలా కొట్టిందాడు. ఇలా హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ తీసుకొని చూస్తే మిమ్మల్ని మీరు చూసుకొని చూస్తే పాకిస్తాన్ ఆర్మీ ఎస్పెషలీ పాకిస్తానీ ఆర్మీ సుమారు 100 బిజినెస్ల కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తుందంట. పాకిస్తానీ ఆర్మీ నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో పాకిస్తానీ ఆర్మీకి అది 2వ ప్రయారిటీలో ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే బిజినెస్. నేనంటలేను, ఆయిషా సిద్దికి బుక్లో చెప్తున్నా. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు బిజినెస్, సెకండ్ ప్రయారిటీ వాళ్ళకు అలా మాతృభూమి. ఎప్పుడు కూడా మతం పేరు మీద జజ్బా, హమారా జజ్బా అభీ భీ బర్కరార్ అని అంటారు. బైగన్ కా జజ్బా కాంగారే పేరు ఇతనే తుమారా జజ్బా. నువ్వు టర్కీ లేకపోతే నీ పరిస్థితి ఏంద్రా? నీ చైనా లేకపోతే మోర్ దెన్ 30% ఆఫ్ ది వెపన్స్ ఇప్పటిదాకా ఏవైతే దొరికినాయో కంప్లీట్గా అవన్నీ చైనా మేడే, ఇంక్లూడింగ్ నీ JF-17, JC-10 ఎక్సెట్రా అంతా. మతం పేరు మీద, రిలీజన్ పేరు మీద టెర్రరిజం చేపించి ప్రపంచ దేశాలను డార్క్లో పెట్టి మీరు దందలు చేసుకుంటా, గవర్నమెంట్లను కూల్చుకుంటా, సైన్యం బిజినెస్లలో ఇన్వాల్వ్ అయితే ఏ రకంగా ఉంటుందో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. పాకిస్తానీ ఆర్మీ సిమెంట్ బిజినెస్లలో ఉన్నది, మీట్ ఎక్స్పోర్ట్లలో ఉన్నది, ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్లలో ఉన్నది, భూదందాలలో కూడా ఉన్నదట పాకిస్తానీ బిజినెస్. సుమారు 1,50,000 crores వాళ్ళకు ఈ వ్యాపారాల నుంచి వస్తాయంట. ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్కి వాడు CEO లాగా పనిచేస్తాడట. మోస్ట్ కరప్షన్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఎవరైనా ఉన్నాడు అని అంటే వారు జనరల్ పర్వేజ్ ముషరఫ్ అట. ఆయన ప్రాపర్టీ 1,500 కోట్లట. రిటైర్ అయిన తర్వాత పాకిస్తాన్లో ఉండొచ్చు కదా, ఉండలే, వాడు ఇంగ్లాండ్లో పోతాడు. మళ్ళీ ఎందుకు పోతావురా ఇంగ్లాండ్కి? ఇది అడగొద్దు, ఇది ఇవ్వండి అడగొద్దు. జనరల్ అష్వాక్ కయానీ ఎవడైతున్నాడో వాన్ ప్రాపర్టీ 1,800 కోట్లంట. నువ్వు 1,500 కోట్లు సంపాస్తే నేను కేవలం గిత్తే సంపాదించాలా అని కాంపిటీషన్ పెట్టుకొని సంపాస్తారు. ఈడు పోయి ఏడ సెటిల్ అయిండు? అష్వాక్ కయానీ గారు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిండు. జనరల్ కమర్ బాజ్వా వీడైతే మొత్తమే 3,800 కోట్లంట. ఈడెక్కడ సెటిల్ అయిండు అని అంటే మొనాకోలో సెటిల్ అయిండు. మళ్ళీ ఇటు పాకిస్తాన్లో ఇవ్వలేడు చూడు, మళ్ళా పాకిస్తాన్లో ఇవ్వలేడు, మొనాకోలో సెటిల్ అయిండు. ఆసిమ్ మునీర్ గాడు ఇప్పటి వరకు ఆయన అసెట్స్ 600 కోట్లంట. వీడు మొత్తం వెల్త్ అంతా యూరోప్లో తీసుకుపోయి పెట్టిండట. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారము సుమారు
22,000 బ్యూరోక్రాట్స్ పాకిస్తాన్ని ఇడిచిపెట్టి డ్యువల్ సిటిజన్షిప్ తీసుకొని వేరే దేశాలలో ఉన్నారట. ఎంతమంది? 22,000 బ్యూరోక్రాట్స్. మళ్ళీ పాకిస్తానీ సిటిజన్షిప్ వద్దా? మళ్ళీ పాకిస్తాన్ని ప్రేమించేటోళ్ళు మీరు ఒర్రి కదరా, మీ తెలివిలాడ పెట్టి పాకిస్తాన్ని మంచిగా చేయండి వాళ్ళందరిని అడుగుతున్నా. ఇలా కరెంటు మార్కెట్ ప్రకారం తీసుకొని చూస్తే 12.7 బిలియన్ వీళ్ళ ఆస్తులట. 6 year టెన్యూర్లా 12.7 బిలియన్ ఆల్మోస్ట్ సంపాదించిండట. ఇది ఆయిషా సిద్దికి రాస్తున్న కథ. సుమారు ఆర్మీ బిజినెస్ వెంచర్స్ ఏవైతే ఉంటాయో అకార్డింగ్ టు ఆయిషా సిద్దికీస్ బుక్ $20 బిలియన్ పాకిస్తాన్ ఆర్మీ బిజినెస్ అట. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 40 to 100 బిలియన్కి కూడా పోయిందొచ్చు అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళ బిజినెస్లు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, ఇంకా డిహెచ్ఏ అని ఎక్సెట్రా ఏదో ఉన్నది. అక్కడ కూడా వీళ్ళ బిజినెస్లో పెట్టుబడులు అన్ని డాలర్లలో చేస్తారట. ఇంతవరకు చేసినాక కూడా ఆఖరికి లిప్ సర్వీస్ పాకిస్తానీ ప్రజలకు ఇస్తున్నారు చూడు. ఆ పైజామా నాడాలు మిమ్మల్ని జజ్బా హమారా బీబీ జిందాయ్, టైగర్ జిందాయ్ అని అన్నట్టు జజ్బా బీబీ జిందాయ్. ఈడు అమీర్ ఖాను ఎక్సెట్రా వీళ్ళందరూ బత్తాసు వలుపుతారు. ఇంకా ప్రపంచ దేశాలలో ఉన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతారో ఒకసారి అది కూడా చూడాలి కదరా. చూపిస్తే ఇప్పుడు మీరు అందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. టిమ్ కుక్ నాకు తెలిసి టిమ్ కూపర్ భారత్ క్లియర్ కట్ ఇది భారత్ విక్టరీ అని చెప్పిండు. మిలిటరీ స్ట్రాటజిస్ట్ జాన్ స్పెన్సర్ కూడా ఇండియా వన్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పిండు. ప్రపంచ దేశాలలో ఎవడైనా భారత్ని పొగిడితే ఈ కాంగ్రెస్ వాళ్ళకు నచ్చదు, లిబరల్ బ్రిగేడ్కి నచ్చదు. ఏదో తీసి కంపారిజన్ తీసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసుడు. ఇంత డేటా పెట్టినాక కూడా ఇప్పుడు కొంతమంది ఆ మతం చూడు రిఫరెన్స్ వాళ్ళది క్లియర్ కట్గా చెప్తున్నా. వాళ్ళే రాస్తారు మనకు, అరే గిరీష్ నిన్ను కొడుతుంటే చాలా ఆనందంగా ఉండరా అంట. నన్ను కొట్టినోడు ఎవడో పక్కకు పెడదాం, నేను నిలబడ్డరా అయ్యాలా, నేను తప్పు చేయలే కాబట్టి ఇలా నిలబడ్డా. అండ్ మై సైలెన్స్ ఈజ్ అన్ ఆన్సర్ టు ఎవ్రీ ప్రాబ్లమ్ విచ్ ఐ ఫేస్. అండ్ మై సైలెన్స్ విల్ గివ్ ఎ సొల్యూషన్. అబ్సల్యూట్లీ డోంట్ థింక్ అదర్వైజ్. గిరీష్ అనేటోడు దారి తప్పలే. ఇంకా ఇది గుర్తుపెట్టుకో. నాకు కూడా ఆనందంగా ఉంది, నీ తోటి అన్నదమ్ములను పాకిస్తాన్లో పేలుస్తున్నారు చూడు, నా కొడక పేలుస్తున్నారు చూడు, పుచ్చలు ఎగిరిపోతున్నాయి చూడు. నీళ్ళు కూడా గతిలేవు, నీళ్ళ కోసం బిచ్చం అడుగుతురు నీ అన్నదమ్ములాడా. నీ ఏమంటారు, నీ అన్నదమ్ములు పాకిస్తాన్ ప్రేమించే నా కొడుకులకు ఇండియా నుండి పాకిస్తాన్ని ప్రేమిస్తారు చూడు, వాళ్ళని అడుగుతున్నా. అగర్ जा फिर पाकिस्तान अगर वो तू तेरा लगता है तो वो तेरा मुल्क जा. వీళ్ళు కామెంట్లు రాస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ ఈ దాడి గురించి ఏం మాట్లాడతారా? అరే ఓ చిల్లర నా కొడక, ఒకసారి అర్థం చేసుకో. ఏంది తెలుసా, IMF పైసలు ఇస్తే, IMF $2.3 బిలియన్ పైసలు ఇస్తే మసూద్ అజర్ గాని ఇంటికి 14 కోట్లు ఈ షాబాజ్ షరీఫ్ గాడు ఇచ్చిండు. ఈ షాబాజ్ షరీఫ్ గాడు 14 కోట్లు మసూద్ అజర్ గాని ఇల్లు కట్టడానికి ఇచ్చిండ్రు. మాకు హీరో ఎవరు తెలుసారా? మాకు హీరో ఎసుంటోళ్ళు తెలుసా? ఇగో మెలోని ఏం చేసిందో చూడుర్రి. పాకిస్తానీ ఇమాం ఎవడైతే ఇటలీలు ఉంటాడో వాడు ఏమన్నాడంట, కాఫీర్లని మనము చాలా హ్యాండిల్ చేయాలి గట్టిగా, ఏమన్నా అటు ఇటు అయితే వాళ్ళకు కాన్సిక్వెన్సెస్ కూడా చూపెట్టాలా అని చెప్పంగానే ఇది మన ప్రైమ్ మినిస్టర్ ఇటలీ ఎవరైతే ఉన్నారో జార్జియా మెలోని దృష్టికి పోయిందంట. పోగానే అన్ని సీదా ప్యాక్ చేసి పాకిస్తాన్కి పంపించి పడేసేరి, ప్యాకేజ్ పంపించేరి, పార్సల్ చేసి పడేరు అన్నదట. 30 సంవత్సరాల నుంచి ఇటలీలు ఉండి కాఫీర్లని మనము చూసి ఉండబ్బా అట్లా చేయాలి ఇట్లా చేయాలన్నట. ఇవాళ భారత్ ఇదే చేయాలి. ఆడు భారతీయుడు అయినా ఆడు పాకిస్తాన్ని పొగిడిండు అని అంటే అని పార్సల్ చేసి ప్యాక్ చేసి పాకిస్తాన్కి పంపాలి. అసంటి మేధావులు పాకిస్తాన్కి అవసరం. ఎందుకంటే అక్కడ లేనిది ప్రేమనే కదరా, మీరు పోయి ప్రేమించుండ్రిరా, ప్రేమ నేర్పుండ్రిరా. నేను మాట్లాడింది తప్పైతే మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్.